మా చిత్తూరు సైడ్ మేము కజ్జాలు అంటాము. కొన్ని చోట్ల అత్తిరసాలని కూడా అంటారు. మాకు దివాళీ అయితే ఇది స్పెషల్ అనమాట. ఇంటికాలు బాగా రావాలని 2 కేజీల రేషన్ బియ్యం, 3 కేజీల బుడ్డల బియ్యం తీసుకొని ఇలా క్లాత్ మీద వాష్ చేసి ఆరబెట్టుకుంది. కోసము 11 బెల్లం ముద్దలండి. ఒక 3 కేజీలు తూగాయి. బెల్లం ముద్దలను ఇలా పౌడర్ చేసుకున్నారు. ఇలా పౌడర్ చేసుకున్న బెల్లం మొత్తాన్ని తీసి ఒక బౌల్లో వేశారు. మొత్తం వేశాక అందులో ఒక 1/4 లీటర్ కన్నా కొంచెం వాటర్ వేస్తారు. పెట్టాక స్టవ్ మీద ఆ గుండా పెట్టండి. వేసిన బెల్లాన్ని మొత్తం ఇలా చూపించిన విధంగా కలపాలి. బాగా కలపాలి. ఇది మొత్తము కొంచెం వాటర్ లాగా ఫామ్ అవ్వాలన్నమాట. వాటర్ లాగా ఫామ్ అయ్యాక దీన్ని మళ్ళీ మనము వడగట్టుకోవాలన్నమాట. చూసారా? ఇలాగ అయ్యాక బాగా కరిగిపోయాక మనం ఇలా వడగట్టుకోవాలన్నమాట. వేరే బౌల్లోకి ఇలా వడగట్టుకున్న తర్వాత ఇలా వడగట్టుకున్న పాకుని మళ్ళీ గుండాలో పెట్టి పాకం పట్టాలి. ఆ ఉంటలు లేకుండా ఉంటే పాకం బాగా వస్తుందండి. అందుకోసం అని చెప్పి బాగా వడగట్టుకొని తర్వాత పాకం పట్టాలి. పాకం ఎలా పట్టామంటే పాకం ఎప్పుడు తెంచుకోవాలంటే పాకం ఎత్తి వాటర్లో వేసినప్పుడు వాటరీగా ఉండకూడదు, కొంచెం గట్టిగా ఉండాలన్నమాట. ఇలా చూపించినట్టు అలాగా ఉండాలన్నమాట. అప్పుడే కజ్జాలు పర్ఫెక్ట్గా వస్తాయన్నమాట. దించుకున్న పాకంలో పొడి ఇలా వేసి కలపాలి. మనం బియ్య పొడి కొట్టించుకున్నాం కదా, ఆ పొడి వేసి ఇలా కలపాలి. అది ఎంతవరకు కలుపుకోవాలంటే ఉంట పట్టినప్పుడు అది మరీ లూజ్ అవ్వద్దు, మరీ టైట్గా ఉండకూడదు, గట్టిగా ఉండకూడదు, మీడియంగా ఉండాలన్నమాట. గుండె బాగా కాలుతుందండి, అందుకే మా పిన్ని గుండె అడ్డం పెట్టుకున్నారు. ఇదిగోండి ఇలాగ ఉండాలన్నమాట. ఉంట మరీ గట్టిగా కాకుండా మరీ లూజ్గా కాకుండా మీడియంగా ఇలా ఉండాలన్నమాట. ఆ లోపల ప్యాన్లో ఆయిల్ పోసి అది హీట్ అయ్యేదాకా ఉంచుదాం. ఇది పిండి ఇలాగ ఉండాలన్నమాట. చూడండి, మరీ లూజ్ లేదు, మరీ గట్టిగా లేకుండా ఇలాగ ఉండాలన్నమాట. ఆ లోపు నువ్వుల్లో కొంచెం వాటర్ అట్లా స్ప్రింకిల్ చేసి పెట్టుకోవాలి. అది కలిపాక కొంచెం వాటర్గా ఉంటే కొంచెం బాగా పిండి కలుపుతుంది ఇలాగనమాట. ఇదిగోండి ఇలా ఉండాలన్నమాట. పిండి ఇలా నువ్వుల్లో పెట్టి చిన్న ఉంటలుగా చేసి పెట్టుకోవాలి. నువ్వుల్లో అద్ది పట్టుకున్న పిండి ఉంటల్ని ఇలా మిషన్లో ఇలా ప్రెస్ చేసి ఆయిల్లో వేస్తాము. కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చాక తీసేసి ఆయిల్ ప్రెస్ చేసే దాంట్లో పెట్టి ఆయిల్ అంతా తీసేసి పక్కన పెట్టేసుకుంటామండి. అంతేనండి, మన కజ్జాలు రెడీ. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్ లైఫ్ విత్ విహాశ్రీ. థ్యాంక్ యూ.